ప్రతి కలని సాకారం చేసుకోవడానికి మొదటి అడుగు వేయాలి. ఆ మొదటి అడుగు పేరే ఐడియా. నమస్తే ఇండియా. నా పేరు ప్రతీక్ గాంధీ. ఐడియా బాజ్లో మీ తరపున మాట్లాడేది నేనే, అలాగే ఈ షోకి సూత్రధారిని నేనే. ప్రతి వృక్షం ఒక చిన్న విత్తనంతో మొదలవుతుంది. అలాగే ఆ చిన్న విత్తనం పేరే ఐడియా. ఐడియా అనే విత్తనానికి హార్డ్ వర్క్ అనే నీళ్లు పోసి దాన్ని మార్కెట్ అనే అడవిలో పెట్టాల్సి ఉంటుంది. అలాగే దానికి ఫండింగ్ అనే ఎరువు తోడైతే అప్పుడు దానికి సక్సెస్ అనే పళ్ళు కాస్తాయి. అదొక పెద్ద బిజినెస్గా మారుతుంది. ఈరోజు భారతదేశంలో 1,00,000కు పైగా స్టార్టప్స్ ఉన్నాయి, 100కు పైగా యూనికార్న్స్ ఉన్నాయి. ఇదే ప్రూఫ్ కూడా. మనం విజయం సాధిస్తామని కాదు, మనం ఆల్రెడీ విజయం సాధించాము అని. ఎవరైతే తమ కృషితో పట్టుదలతో ఆ కలల్ని సాకారం చేసుకుంటారో వాళ్ళ ఐడియాని మెగా బిజినెస్గా మార్చుకుంటారు. వాళ్లే అవుతారు ఐడియా బాస్. ఐడియా మీది, డబ్బు మాది. ఈ స్టేజ్ మీదకి రాబోయే ఆంటర్ప్రెనర్స్ వాళ్ళ ఐడియాని పెట్టుబడిగా పెట్టి తీసుకువెళ్లబోతున్నారు అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. సముద్రంలో వచ్చే అలలు మత్స్యకారుణ్ణి మృత్యువును లేదా తన జీవనాన్ని నిర్ధారించేది ఒక లైఫ్ జాకెట్ మాత్రమే. అతన్ని లోతైన సముద్రంలోకి తోసేయడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ పిచ్ ని కేవలం ఐడియా లెవెల్లో తీసుకొచ్చారు. బోరింగ్ అయిన బట్టలు వదిలేయండి, మీ పెట్స్ కి ఒక వార్డ్రోబ్ ఇవ్వండి. అది కేవలం బట్టలు మాత్రమే కాదు, అది యూనిక్ స్టైల్ స్టేట్మెంట్ గా ఉంటుంది. లెట్స్ గో. మీరు మీ ఫేవరెట్ కార్ని ఇక్కడ పార్క్ చేస్తే చాలు. అరే లేదు, అది హాస్పిటల్ గేట్ నెంబర్ 4. అక్కడ పార్కింగ్ చేయడం కుదరదు ప్రతీక్. లేదు, ఇది నో పార్కింగ్ జోన్. ఇక్కడ మీరు కార్ పార్క్ చేయకూడదు. ఎక్కువగా శ్వాస పీల్చుకున్నప్పుడు మీ మోకాళ్ళు పైకి వెళ్లేదన్న విషయం మీరు నోటీస్ చేయవచ్చు. వెళ్తుందన్నా. ఓకే జాంటీ, లెట్స్ గెట్ ఇట్. Pull. I want to throw. లాట్స్ ఇండియాలోనే మొదటి రోడ్ సైడ్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్. మీ బండి నాపినా, చలాన్ పడినా, లేదా బండికి యాక్సిడెంట్ అయినా, బండిని సీజ్ చేసినా, ఈ అన్ని సిచ్యువేషన్స్ లోనూ కేవలం ఒక్క క్లిక్ లో మేము మీకు ఆన్ ద స్పాట్ లీగల్ సపోర్ట్ ఇస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ startup presentation with conviction I have seen in this platform. We want to make quality home care accessible at each and every doorstep in India. విచిత్రమైన విషయం ఏంటంటే గతంలో ఇండియా నుంచి బయటికి వెళ్లేవారు ఇప్పుడు విదేశాల నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. లేదు, ఎంతమంది టైటన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంట్రెస్టెడ్. నేను ఇంట్రెస్ట్ గా ఉన్నా. అవును, 25 lakhs కాదు, 50. 1.5 నేను ఈజీగా దీన్ని 10x కి తీసుకువెళ్ళగలను. 2.4 crore. 3 to 4 CR. 4.5 crores. 5 CR నాకు కరెక్ట్ అని అనిపిస్తోంది. ఎన్నో విషయాల్ని మేము త్యాగం చేశాం, ఎన్నో రాత్రులు నిద్రపోకుండా పనిచేశాం. హసల్, స్ట్రగుల్, మీరు చేసిన తప్పులు. విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ గా ఉన్నవాళ్ళు ఎంతో మల్టీ టాస్కింగ్ చేయాలన్న విషయం నాకు తెలుసు. మీరు ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తాను సార్. వీళ్ళింట్లో అందరూ చాలా ధైర్యంగా ఉన్నారు. వీళ్ళ మనసులోనూ గుండెలోనూ ఎంతో ధైర్యం ఉంది. ఆ ధైర్యంతోనే ఒక ఐడియాతో ముందుకొచ్చి సాధించాలనుకుంటున్నారు. యాజ్ ఎ సింగిల్ లేడీ ఆంటర్‌ప్రెన్యూర్ ఒక ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి అది సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ఆ ఐడియాతో ఐడియా బజ్ స్టేజ్కి వచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను మీకు సలాం కొడుతున్నాను మీరు చేసిన ఈ గొప్ప పనికి. ఐడియా బాజ్ వేదికకి ఇదే చాలా అందం. ఇక్కడ కేవలం పెద్ద బిజినెస్లే కాదు, ఎస్టాబ్లిష్డ్ బిజినెస్లే కాదు, ఒక చిన్న ఐడియాకు కూడా ఎంతో గొప్ప సపోర్ట్ దొరుకుతుంది. ఒకప్పుడు ఎవరైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే బ్యాంకు నుంచి కానీ వడ్డీ వ్యాపార దగ్గర కానీ డబ్బు తీసుకునేవారు. ఒక లోన్ తీసుకుంటే దానికి వడ్డీ కూడా కట్టాలి కదా, ఇంట్రెస్ట్. అందువల్ల ఇప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వడ్డీని ఆదా చేసుకోవడం కోసం జనం ఐపీఓ ద్వారా షేర్ మార్కెట్ నుంచి డబ్బు సంపాదిస్తున్నారు. కానీ షేర్ మార్కెట్లో రిస్క్ ఉంటూనే ఉంటుందిగా, అది మీరు చూసే ఉంటారు. అందువల్లే ఈ స్టార్టప్ ప్రపంచం ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టింది. ఇందులో రిస్క్ లేదు, ఇందులో కేవలం ఇష్కే ఉంది. కొంతమంది దగ్గర చాలా డబ్బు ఉంటుంది,
వాళ్ళకి మీ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇవ్వండి, దానికి బదులుగా డబ్బు తీసుకోండి. ఎవరి ఐడియాలో దమ్ముంటుందో వాళ్ళ కోసం తెరుచుకుంటుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఖజానా. ఇందులో మొత్తం 100 కోట్లున్నాయి. అలాగే ఈ కార్పస్ ఫండ్ మార్చేస్తుంది ఈ ఐడియా బాజ్కి వచ్చే వాళ్ళ తలరాతని. అలాగే ఇండియన్ స్టార్టప్ చిత్రాన్నే మార్చేస్తుంది. సరే, ఇప్పుడు తిన్నగా విషయానికి వద్దాం. ఇక ఆహ్వానిద్దాం ఐడియా బాజ్ ఇన్వెస్టింగ్ టైటన్స్ని. దేశంలో మొట్టమొదటి ఆర్గనైజ్డ్ షూ మ్యానుఫ్యాక్చరర్. లిబర్టీ షూస్ మార్కెటింగ్ మ్యావరిక్ అనుపమ్ బన్సల్. అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ ఇంకా ఆంటర్ప్రినర్. షీ ద పీపుల్ ఇంకా గాయత్రి ఫౌండర్ శైలి చోప్డా. ఎన్నో యుగాల పురాతనమైన ఆయుర్వేదాన్ని కొత్త బిజినెస్తో మేళవించి కొన్ని లక్షల ఇళ్లకి అందజేస్తున్నారు. ప్రాచీన మరియు ఆధునిక పర్ఫెక్ట్ కాంబినేషన్. యంగ్ ఎంటర్ప్రినర్స్ ఫేవరెట్ అర్జున్ వైద్య. చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి ఇండోర్ నుంచి అమెరికా వరకు బిజినెస్ ని వ్యాప్తి చేసిన సీరియల్ ఇన్వెస్టర్, వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సందేశ్ శారదా. టైటన్స్, మీరందరూ మీ సూపర్ పవర్స్ ని తీసుకొచ్చారు. అలాగే మేం మీకోసం ఇంకో సూపర్ పవర్ ని తీసుకొచ్చాం. మీ అందరి పక్కన బ్లాక్ బజర్ ఉంది. బ్లాక్ బజర్ ఉపయోగం ఏంటంటే, ఎవరైనా ఒక స్టార్టప్ ఇక్కడ తన ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు ఆ ఐడియా గనక నచ్చితే, అలాగే ఒకవేళ మీరు ఆ బిజినెస్ లో గనక పెట్టుబడి పెట్టాలని అనుకుంటే గనక అప్పుడు ఆ బజర్ని నొక్కొచ్చు. అలాగే మీరు ఆ బ్లాక్ బజర్ని నొక్కితే మిగతా టైటన్స్ అందరూ కూడా అందులో బ్లాక్ చేయడానికి అవకాశాన్ని కోల్పోతారు. కేవలం ఒక్కళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు బజర్ నొక్కిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే అప్పుడు ఆ అవకాశం వేరొక టైటన్ కి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఈ షో ముగిసే వరకు మీరు బ్లాక్ బజర్ని యూజ్ చేయలేరు. ఓకే, డన్. టైటన్స్, ఇంకో విషయం కూడా చెప్పాలి. మనతో పాటు నాలెడ్జ్ పార్ట్నర్గా ఐఐటీఎం కూడా చేరింది. వాళ్ళ ఇంక్యుబేషన్ సెంటర్ ఎంత అద్భుతం అంటే, వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రతి 10 ఐడియాస్లో 8 ఐడియాస్ బిజినెస్గా మారిపోతూ ఉన్నాయి. అలాగే ఆ ఐఐటీఎం ఇంకా గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్కి సిఈఓ ఈరోజు మనతో ఉన్నారు. సో చప్పట్లు కొట్టి ఆయన్ని స్వాగతిద్దాం. మిస్టర్ మాధవ్ నారాయణ్, సిఈఓ ఐఐటీఎం గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ వేదికకి మీకు మా స్వాగతం. నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది మీరు మాతో పాటు ఈ మిషన్లో పాల్గొంటున్నందుకు. థ్యాంక్ యూ. ఐడియా బాస్తో పార్ట్నర్ అవ్వడం మాకు సంతోషంగానే ఉంది. ప్రపంచంలో ఇండియా 3వ స్థానంలో ఉన్న స్టార్టప్ ఎకోసిస్టమ్. 1,07,000 స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యాయి. కానీ దాదాపు 70% మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి వచ్చాయి. ఐడియాస్ కంటూ ఏ భాష లేదని చెప్పాలి. పిన్ కోడ్ లేదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, జెండర్ కూడా లేదు. సో దాన్ని మనం ఇంక్రీజ్ చేసి తీరాలి. ఇండియాకు ఒక పెద్ద గోల్ ఉంది. 2030 లోపు దాదాపు 10 లక్షల స్టార్టప్స్ అనే ఉండాలి. మనం ఆ గోల్ రీచ్ కావడం కోసం మెట్రోపాలిటన్ సిటీస్ మీద మాత్రం మనం ఫోకస్ చేయకూడదు. ఐడియా ప్రతి చోట ఉంటుంది. ఆ ఐడియాస్ ని మనం పెంచుకుంటూ వాటిని మెయిన్ ప్లాట్ఫామ్స్ కి తీసుకురావాలి. ఐడియా బాస్ దగ్గర ఒక గ్రేట్ మిషన్ ఉంది. అందుకే పార్ట్నర్స్ కావాలనుకున్నాం. ఐ అగ్రీ సార్. అలాగే మేము మిమ్మల్ని మా ప్రేక్షకులకు కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. పార్ట్నర్షిప్ ఈ విధంగా ఉంటుంది, అలాగే మా తర్వాతి ఐడియా బాజ్ ఈ విధంగా ఉంటుందని తెలియజేయండి. 4 విషయాలను మేము ఐఐటి మెడ్రాస్ నుంచి తెస్తున్నాం. వాటిలో ముఖ్యమైనది టెక్నికల్ ఎక్స్పర్టీస్. ఇంకో విషయం ఏమిటంటే, మన దగ్గర మెంటర్షిప్ నెట్వర్క్ దగ్గర ఒక ఎక్స్పోజర్ ఉండాలి. తర్వాత 3వది రీసెర్చ్ నుండి మార్కెట్కి తీసుకుని వెళ్ళాలి. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇన్వెస్టర్ రెడీనెస్. మా దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. దాన్ని రీసెర్చ్ చేస్తున్నాం, పేపర్స్ పబ్లిష్ చేస్తున్నాం, ఐపీఎస్ రిజిస్టర్ చేసిస్తున్నాం. ఇది చాలా మందికి తెలియదు. మేము హార్డ్వర్డ్ తర్వాత ప్లేస్ లో ఉన్నాం. పోయిన సంవత్సరం మేము 417 ఐపీఎస్ రిజిస్టర్ చేసాం. రోజుకి ఒక ఐపీ కన్నా ఎక్కువ. అద్భుతం. లవ్లీ సార్. ఖచ్చితంగా ఇది రాబోయే ఐడియా బాజ్ వాళ్ళందరూ వింటూ ఉంటారనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడానికి సిద్ధమవుతారనుకుంటాను. సార్, ఐఐటీఎం గ్లోబల్ ద్వారా ఏదైనా ఒక స్టార్టప్ ఐడియా, అంటే త్వరలోనే అతిపెద్ద బిజినెస్ గా మారే ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే మాకు తెలియజేస్తారా? అటువంటి ఒక స్టార్టప్ ఎగరబోతోంది. ఎందుకంటే అది ఒక ఈ ప్లేన్ కంపెనీ. దాని యొక్క ఫౌండర్ ఆయనే ఇక్కడికి వచ్చి దాని గురించి
చెప్పాలని Sir, please పిలవండి. సో ఆయన పేరు ప్రొఫెసర్ సత్య చక్రవర్తి. నేను ఆయనకి పెట్టుకున్న ముద్దు పేరు రాకెట్ మ్యాన్ అని. ఈ ప్లేన్ గురించి మాట్లాడడానికి ఆయనే పర్ఫెక్ట్ అని అంటాను. వెల్కమ్ ప్రొఫెసర్ చక్రవర్తి. ప్లీజ్ Thank you so much. Thanks for having me here. I'm a professor at IIT Madras. I'm a professor in aerospace engineering. I'm a co-founder at about 4 or 5 startups. For one that I'm actually leading, I'm the sole founder. It's the E-plane company. The one that actually is supposed to be making air taxis. నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటంటే ఎంత త్వరలో మనం ఈ మార్పుని చూడబోతున్నాం. We are actually going through the certification process. And if everything goes well, by the first part of 2027, which is about 1.5 years from now, we should be up in the air with humans. ఆకాశానికి వెళ్ళిపోతాం. ప్రొఫెసర్ చక్రవర్తి, మేము ఇంకోటి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. మన భారతదేశపు ఈకో సిస్టంలో ఇన్నోవేషన్ కున్న ప్రాధాన్యత ఏంటి, అలాగే ఈ ప్రక్రియ మొత్తంలో ఐడియా బాజ్ ఏం చేయగలుగుతుందంటారు? What IdeaBuzz is doing, you need to do more of it, and in a much bigger way. It's very important for Indians to know what Indians are good at, what India is capable of. తప్పకుండా కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆంటర్ప్రినర్స్ ఈ ఉత్సాహాన్ని మరింత ఈ ఐడియా బాజ్లో ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ మిస్టర్ నారాయణ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ చక్రవర్తి. Thank you. టైటన్స్ ఏ బిజినెస్లో అయినా ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఏం చూస్తారు? మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఇంకా సర్వీస్ ఉన్నాయా లేదా అనే కదా. అందుకోసం ప్రత్యేకంగా ఇప్పుడు మా దగ్గర ఒక మార్కెట్ ఉంది. వీళ్ళలో స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే భవిష్యత్తులో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇవ్వబడిన ప్రతి పిచ్ మీద మా ఈ ఆడియన్స్ వాళ్ళ ఓటింగ్ ద్వారా వాళ్ళకి ప్రోడక్ట్లో లేదా ఈ బిజినెస్లో అలాగే సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉందో లేదో చెప్తారు. సో టైటన్స్, ఇప్పుడు మా ఐడియా బాజ్ని కలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సరే, అయితే పిలుద్దాం మన మొదటి ఐడియా బాజ్ని. మిత్రులారా, మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పేది వినే ఉంటాం, నువ్వు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాతే ఖర్చుల విలువ తెలిసొస్తుంది అని. అరే, ఆ ఖర్చుల గురించి తెలుసుకోవాలంటే ఇంత లేట్ చేయాలా ఏంటి? త్వరగా స్టార్ట్ చేద్దాం. సో రండి, పిలుద్దాం. కర్ణాటక హాసం నుంచి మైత్రి, అలాగే తన ఐడియా బాజ్ పార్ట్నర్ బెంగళూరు నుంచి వచ్చిన అపూర్వ. వెల్కమ్ మైత్రి అండ్ అపూర్వ. మీరు పిచ్చికి సిద్ధంగా ఉన్నారా? Yes. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పిచ్ ఇచ్చారా? Yes, almost every day. సో వీళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో మీ అందరికీ కూడా గుడ్ లక్. మీరు రెడీ కదా? గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో, నేను మైత్రి ఐఎమ్ అపూర్వ్. అండ్ వీఆర్ ఫ్రమ్ గార్డెన్ సిటీ, బెంగళూరు. టైటన్స్, మేం వేలల్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర సింపుల్ అయిన చాలా ముఖ్యమైన సర్వే చేశాము. అది చాలా బేసిక్ క్వశ్చనే, వాళ్ళకెంత పాకెట్ మనీ కావాలి అని. అందులో మాకు దొరికిన రెస్పాన్సెస్ ఏంటంటే, శ్రేయ కేవలం 20,000 ఉంటే చాలు పర్ మంత్కి కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి. ఆర్తి, తనకి ఒక నెలకి 15,000 కేవలం రీల్స్ చేయడానికి మాత్రమే. ఇంకా రోహన్ జిమ్కి 10,000 రూపీస్, 5,000 వే ప్రోటీన్, ఇంకా బాబుకి సపరేట్ గా 5,000 రూపీస్ హార్ట్ బ్రేక్ కు మాత్రం. ఇదే స్టూడెంట్సే స్టార్ట్అప్ బిల్డప్ చేయాలనుకుంటున్నారు, క్రిప్టోలో ఇన్వెస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నారు, యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకుంటున్నారు, ఇంకా పానీపూరి డేట్స్ కూడా డబ్బు కావాలంట. వీళ్ళందరిలోనూ ఆ ఆకలుంది, ఒక మోటివేషన్ ఉంది, సాధించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఐడియా బస్ చూసి వాళ్ళ టైం ఎప్పుడు రాబోతుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మేము ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా పని చేస్తూనే ఉంటాం, కానీ అన్పెయిడ్ ఇంటర్న్స్ ని ట్రీట్ చేసినట్టే చేస్తుంటారు. కాలేజ్లో అంటారు ముందు నేర్చుకోండి తర్వాత సంపాదించండి అని. ఎంప్లాయర్స్ ఏమంటారు ముందు పని చేయండి అప్పుడే నేర్చుకుంటారు అని. అసలేంటిది, జాబ్ కావాలంటే ముందు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ కావాలంటే ముందు ఏదో ఒక జాబ్ ఉండాలి కదండి. ఎవరైనా స్టూడెంట్ ఈ రెండింటిని సాధించగలిగితే అప్పుడేమంటారు, నువ్వు ఇంకా స్టూడెంట్వే కదా. ఏంటి బ్రో ఇది, స్టూడెంటే కానీ ఇన్విజిబుల్ కాదు కదా. టాలెంట్ ఉంది కానీ ప్లాట్ఫామే లేదు, స్కిల్స్ ఉన్నాయి కానీ గిగ్సే రావడం లేదు. సరే కామ్ డౌన్, రిలాక్స్. ఇది ఈయన కష్టం కాదు, ఇది ప్రతి ఇండియన్ స్టూడెంట్ కష్టం. ఇందుకే మేము తీసుకొచ్చాం టింబక్టు. వెస్ట్ లో ఇది చాలా కామన్. స్టూడెంట్స్ పనిచేస్తారు, డబ్బు సంపాదిస్తారు, కాలేజ్ తో పాటు వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు. ఇండియాలో గిగ్ వర్డ్స్ అనే మాట వింటే వీళ్ళందరూ అర్జిత్ సింగ్ కొత్త కాన్సర్ట్ జరుగుతుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా గిగ్కి అర్థం ఏంటి?
షార్ట్ టర్మ్, స్కిల్ బేస్డ్, పార్ట్ టైం, బట్ కానీ పెయిడ్. టింబక్టు దాన్ని ఎగ్జాక్ట్గా ఆఫర్ చేస్తుంది. రియల్ వర్క్, రియల్ మనీ, రియల్ ఎక్స్పీరియన్స్. ఎడిటింగ్, కాంటెంట్ క్రియేషన్, పెట్ వాకింగ్, హోమ్ ట్యూటర్, ఏం తెలుసు దాన్ని బట్టి డబ్బు సంపాదించవచ్చు. సో దీని ద్వారా చదువుకుంటున్నప్పుడే సంపాదించవచ్చు. కొత్త భారతదేశాన్ని తయారు చేయొచ్చు. కాబట్టి అందుకే ఈ రోజు మా ఆస్క్ 1 crore rupees for 2.3% ఈక్విటీ ఇన్ ఆర్ కంపెనీ టింబక్టు. సో ప్రతి ఇండియన్ పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్ ఇంకా ఇండస్ట్రీకి రెడీ చేయడానికి టైటన్స్ మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా అద్భుతమైన పిచ్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు పర్ఫామ్ చేసేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మైత్రి, మీరిద్దరూ అసలు ఎలా పరిచయం అయ్యారు? నేను టింబక్టుని 2022లో స్టార్ట్ చేశాను. అప్పుడు 2023 మిడ్లో ఇదొక వెంచర్ సైజ్ బిజినెస్గా చేద్దామని అనిపించింది. ఆ తర్వాత నేను ఒక సీడ్ ఇన్వెస్టర్స్తో ఫ్యూచర్లో కోఫౌండర్ మనకి కావాలని ఇన్ఫార్మ్ చేశాను. అప్పుడే నాకు వాళ్ళు అపూర్ గురించి చెప్పారు. ఈయన CV చదివినప్పుడే నాకు నాలో లేని విషయాలు ఈయన దగ్గర ఉందనే నమ్మకం వచ్చింది. అయితే మీ CV గురించి కాస్త చెప్పండి. సో నేను ఇంజనీరింగ్ చేశాను బెంగళూరులోని BMS ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఆ తర్వాత నేను MBA చేశాను టియర్ బై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో. ఆ తర్వాత నేను 3 స్టార్టప్స్లో పనిచేశాను ఇన్ కేటగిరీ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ రోల్స్. మేమిద్దరం ఫస్ట్ టైం కలిసిన దాని గురించి మంచి స్టోరీ ఉంది. సో మేము 3 hours మాట్లాడాం. కాఫీ షాప్లో. కాఫీ షాప్లో మాట్లాడుకున్నాం. నేను తనని అడిగాను ఏమనిపిస్తుంది, వాట్ యూ ఫీల్ అని. షీ సెడ్, యు నో వాట్, నేను ఫస్ట్ మీ వైఫ్ని కలవాల్సింది అని చెప్పింది. సో ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ వీ మెట్ విత్ మై వైఫ్ అండ్ దే బోత్ బికేమ్ థిక్ ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి నా మీద జోక్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ నా కోఫౌండర్షిప్ కూడా ఇదంతా సరే ఓకే, కానీ మీరు వైఫ్ ఎందుకు పిలిచారు? నేను చెప్తాను. నేను వర్క్ ప్లేస్ లో ఒక హార్మోనీ ఉండాలనుకున్నా. ఎందుకంటే మేము 10 నుంచి 12 hours కలిసి పనిచేయాలి. మేము కలిసి ఒకటిగా ట్రావెల్ చేయాలి. అందుకని ఆవిడ నాతో ఒక కంఫర్టబుల్ జోన్ లో ఉండడం ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో టైటన్స్, మిగతా బిజినెస్ ని మీకే అప్పగిస్తున్నాను. మీకు ప్రయోజనం ఏంటో చూద్దాం. ఏ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వాలని అనుకుంటున్నారో అది ఎలా రియాలిటీ కాబోతోందో దాని గురించి కొంచెం క్లియర్గా చెప్తారా? ఐడియా మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ సర్వేలో మాకు దొరికిన డేటా బట్టే దానికి తగ్గట్టే మేము టెక్ని డిజైన్ చేసాం. సో ఇదే మా యాప్. మిగతా యాప్లో ఎలా జాయిన్ అవుతామో అలాగే జాయిన్ అవ్వాలి. స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇచ్చి జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ స్టేజ్ ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు మేజర్గా వాళ్ళ స్కిల్స్ గురించి రాస్తారు. జాబ్ కేటగిరీ, స్కిల్స్ మొత్తం ఇస్తారు. సో ఇప్పుడు మా యాప్లో 18+ రిజిస్టర్ చేయొచ్చు. సో లాజిక్ కాలేజ్ కోసం కదా ఇది? కాలేజ్ స్టూడెంట్స్ ఓన్లీ కోసం. కాలేజ్. ఏ ఫీజు లేదు, ఏ ఒక సబ్స్క్రిప్షన్ అమౌంట్ లేదు, మొత్తం ఫ్రీ. ఒక్క విషయమే మేము చార్జ్ చేస్తున్నాం, ప్రొఫైల్ ని సెట్ చేయడానికి వాళ్ళ టైం ని. 3 విషయాలు: వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ దగ్గర ఎంత టైం ఉంది, ఇంకా ఏమేం స్కిల్స్ ఉన్నాయి, ఇంకా ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. ఇది చేశారంటే ఎంప్లాయీస్ కి అలర్ట్ వెళ్తుంది, మైత్రి ఈ జాబ్ కి అప్లై చేసింది అని. ఆ తర్వాత మా మధ్య అంతా ఓకే అయితే వాళ్ళు నాతో మాట్లాడొచ్చు. వాళ్ళు అక్కడ ఆఫర్ క్లిక్ చేస్తారు. అలా మనకొక ఆఫర్ వచ్చిందంటే మనకిక్కడ ఆఫర్ దొరికిందని తెలుస్తుంది. మనకిక్కడ ఆఫర్ లెటర్ దొరుకుతుంది, ఒక కాంట్రాక్ట్ లాగా. మనం అక్కడ చెక్ చేస్తే మనకి ఒక ఆఫర్ లెటర్ దొరుకుతుంది, మాకు 3 ఒక రెవెన్యూ కాంట్రాక్ట్ మోడల్స్ లాగా. ఉన్నాయి. ఒకటి ఇదే సబ్స్క్రిప్షన్ మోడల్, వాట్ వీ కాల్ సబ్స్క్రిప్షన్. బట్ బేసికలీ ఇట్ ఇస్ ఆన్ లీడ్స్, ద నెంబర్ ఆఫ్ లీడ్స్ యూ వ్యూ యాజ్ అన్ ఎంప్లాయర్. మేము దాన్ని డబ్బుగా మారుస్తాం. ఇక సెకండ్ ఏమో మా అఫిలియేట్ మోడల్. అది ఆ డీల్స్ మీద ఎవరైనా క్లిక్ చేసుకొని ప్రోమో కోడ్ కాపీ చేసుకుంటే వాటి నుంచి డబ్బులు సంపాదించుకుంటాం. అండ్ ద థర్డ్ వన్, మేము స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ క్యాంపస్ అడ్వైజర్స్ని పెట్టుకున్నాం. సో వాళ్ళు ఈ పార్ట్ టైం జాబ్స్ని క్యాంపస్లో కూడా ఇవాంజువలైజ్ చేస్తారు అండ్ మేము వాళ్ళకి క్యాంపస్ గిగ్స్ ఇస్తుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో ఎంత మంది ఉన్నారు? We have 2,04,500 registered users, student users. అది చాలా And మంచిది. we have యా గుడ్ నెంబర్. and we have 1,600 registered recruiters with us. Big numbers on the platform. So what's the revenue? Last year we did a revenue of 15 lakhs. This quarter we have done a revenue of 15 lakhs with 7 lakhs monthly run rate. In the next 8 months, we want to be at a 60 to 70 lakh monthly run rate of revenue. సో 10ంతలో రెవెన్యూని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా? Yes, sir. హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ప్లేస్డ్? Sir, on the platform, 7,400 and హ్యావ్ గాట్ జాబ్స్? have got jobs. ఓకే, యావరేజ్ గ్రిక్కి మంత్లీ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? Between 7 to 10,000, sir. On Okay. average, it's around 8,000. మా మరి- లాస్ట్ మంత్ టాప్ లైన్ వచ్చి 1.2 CR ఉండింది. లాస్ట్ మంత్ అలోన్ దట్ వాస్ ది ఎర్నింగ్ ఆపర్చునిటీ క్రియేటెడ్ ఆన్ ప్లాట్ఫామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి మార్కెట్ మీకు ఏం చెప్తుందో ఈ ఒకసారి టార్గెట్ ఆడియన్స్ మనతోనే ఉన్నారు కదా. ఓటింగ్ మీటర్స్
చూడండి, మీరు డౌన్లోడ్ తర్వాత చేసుకోండి, ముందు మీరు ఓటింగ్ చేయండి. ఇప్పుడే అందరూ గిగ్స్ కోసం వెతకడం మొదలు పెట్టేశారు. మీ ముందున్నవి ఎస్ ఇంకా నో. చెప్పండి, ఈ ప్రోడక్ట్ మీకు అవసరమో కాదు. నేను ఏడవబోతున్నాను అనుకుంటా. డోంట్ వరీ, 200% వస్తుంది. థ్యాంక్ యూ. వావ్, 92%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. 92% పీపుల్ ఇది అవసరమనే అంటున్నారు. సో మీరే చెప్పండి, మీరు వీళ్ళతో ఏమైనా మాట్లాడతారా? నా ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ ఒక స్టూడెంట్ ఏమైనా గిగ్ తీసుకొని దానికి వాళ్ళకి పేమెంటే దొరకకపోతే? థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్ గా దేనికోసం మేము టింబక్టూని స్టార్ట్ చేసాం. మేము ఆర్బిట్రేటర్స్ గా ఉంటాం. ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ కి మధ్య ఇలాంటి ఏదైనా సమస్య వస్తే మా దగ్గర హెల్ప్ లైన్ ఉంది. హెల్ప్ లైన్ కూడా ఎలా డిజైన్ చేసామంటే 3 సార్లు ఎవరైనా కాల్ తీయకపోతే నాకో లేక అపూర్కో కనెక్ట్ అవుతుంది. ఒకవేళ 80% వర్క్ మీరు పూర్తి చేశారు అంటే ముందు మేము మీకు పేమెంట్ ఇచ్చేస్తాం. మేము టోటల్ యాన్యువల్ బడ్జెట్ లో 2% మేము ఎమర్జెన్సీ ఫండ్ గా పక్కన పెట్టేస్తాము. తీసుంచాం. ఒకవేళ మా కాలంలో టింబక్టూ ఉండుంటే ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండేది. ప్రతీక్ సార్, మీరు ఎన్ని స్కాములు చేస్తుంటారు? నేను scams నుంచి తప్పించుకునేవాడిని. మాకది జరిగింది. ఒకసారి ఒక అమ్మాయి కళ్ళల్లో నీళ్లతో ఒక పబ్లిక్ ప్లేస్ లో నన్ను వచ్చి మీట్ అయింది. నన్ను పట్టుకున్న వెంటనే ఏదో అయిపోయింది అనుకున్నాను. అది మా ఈవెంటే. నాతో మైత్రి, మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, థ్యాంక్ యూ చెప్దామని వచ్చాను. మీ వల్లే నేను ఈ నెల ఒక 6,000 నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. 6,000 సంపాదించగలిగాను అనింది. అండ్ కూరగాయలు అమ్మే కుటుంబం నుంచి తను వచ్చింది. ఆ రోజే అది నాకు ఫీల్ అయింది అండ్ నేను చేసేది కరెక్ట్ అని, ఇది ఇంకా చెయ్యాలనిపించింది. థ్యాంక్ యూ సార్. మీ ఆస్క్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్, 1 crore rupees for 2.3% equity, which is 42 crore valuation. మేడం, లాస్ట్ వాల్యుయేషన్ మీరు ఎప్పుడు చేశారు? సార్, మేము లాస్ట్ ఇయర్ 2024లో రేస్ చేసినప్పుడు 2 crore కి పోస్ట్ మనీ వాల్యుయేషన్ 8 CR ఉండింది. Just now, we have closed before getting this call with our existing investors. A very known figure called Mr. Martin Mason. Atanu Texasలో he's a very big deal. He invested first in Mark Cuban. అండ్ అతను మైకెల్ డెల్కి మెంటర్ గా ఉన్నారు. అతను జనరల్ మోటార్స్ కి CTO గా చేశారు. సో మేము అతనికి కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చాం ఆన్ దిస్ కరెంట్ రౌండ్. సో జస్ట్ నౌ వీ హావ్ క్లోజ్డ్ అట్ 3.5 million పోస్ట్ మనీ. అది మీరు ఎప్పుడు చేశారు? ఆ 33 ఇప్పుడే కదా? సార్, ఆ డీల్ 2 months ముందు క్లోజ్ అయింది. సో మేడం, 2 నెలల్లో 10 కోట్లు పెంచేశారు. సార్, అందుకే నేను చెప్పాను మేము కాస్త డిస్కౌంట్ ఇచ్చామని. అరే, మమ్మల్ని కూడా అదే రేట్లు తీసుకోండి. మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారా? నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, 1 crore for 6%. మీరు ఈ డీల్ చేయగలరా? ఐ విల్ జస్ట్ నోట్ ఇట్ డౌన్ సార్. అరే, ఏమిటి నోట్ చేయడం, జస్ట్ హ్యాండ్ షేక్ చేయండి సరిపోతుంది. నాకు మాత్రం ప్రోడక్ట్లో కాన్సెప్ట్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఖచ్చితంగా ఒక 2 నెలల క్రితం సందేశ్ సార్ చెప్పినట్టు అదే వాల్యుయేషన్లో నేను చేయాలనుకుంటున్నాను. సో మనం 50 లక్షలు చెప్పిన కాంట్రిబ్యూట్ చేయగలిగితే అయితే ఓకే, అదే వాల్యుయేషన్ లో చేయండి. 33 crores హ్యాండ్ షేక్ చేయండి, లేదంటే ఇప్పుడే డీల్ ఆఫ్ అవుతుంది. వీళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించుకునే టైం ఇవ్వండి. సార్, మీరు రాయడం పూర్తి చేసే లోపల మేము డీల్ చేస్తాం సార్. ఒకవేళ మనం 9 ఇన్వెస్ట్ చేస్తే 1 crore ఆస్క్లో 25 lakhs నేను కమిట్ చేయగలను. కానీ అదే వాల్యుయేషన్లో I'll do 25. 25? ఐ విల్ బ్రింగ్ ఇన్ 25. 15. మీరు మీ డీల్లోనే ఉండండి. వాళ్ళు పూల్ పెంచడానికి 35 lakhs Okay, అయింది కదా done. మేడం? ఓకే, డన్. 35, 25, 15, 25. Yes. 1 crore. And now because everybody is coming and it's an all Titan deal, valuation ని మీరు ఇంకా కాస్త తగ్గించాల్సి ఉంటుంది. సార్, ఇప్పుడు అర్జున్ వైద్య ఇందులో చార్జ్ తీసుకున్నారు. మేము 4 వస్తున్నాం. సో ఐ థింక్ 4 టైటన్స్ ఉన్నారు కాబట్టి 4% ఇవ్వండి. క్యాన్ వి జస్ట్ డెలిబరేట్ అండ్ కమ్ బ్యాక్? అబ్సల్యూట్లీ. జస్ట్ 1 minute. మేము ఇప్పుడే వచ్చేస్తాం. Okay, take your time. గైస్. ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్ట్రెస్ అవుతోంది. మామూలు కాదు సార్ మీరు. నేను అనుకునేవాడిని మా అమ్మలాగా అత్తలాగా ఎవరు బార్గెన్ చేయలేరు అని. దే హావ్ ఆస్క్డ్ ఫర్ 4% ఈక్విటీ. అంటే అది 25 crores వాల్యుయేషన్. ఈ ఆంటర్‌ప్రెన్యూర్ దగ్గర నాలెడ్జ్ ఉంది. ఒక్కొక్క ఇన్వెన్షన్స్ గురించి. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో ఎక్స్పీరియన్స్ సంపాదిస్తున్న ఈ వర్క్ ఫోర్స్ ఆఫ్టర్ 5 years ఖచ్చితంగా మార్కెట్ లోకి వస్తారు. ఎక్స్పీరియన్స్ వర్క్ ఫోర్స్ గా వాళ్ళు బయటకు వస్తారు. దేశం ప్రోగ్రెస్ కి ఇది మంచిది. ఓకే,
మనం మొదలు పెట్టే ముందు అందరి ఆఫర్స్ మీకు తెలుసు కదా? ఇఫ్ వీ కెన్ డూ దిస్ డీల్ అట్ లాస్ట్ వాల్యుయేషన్, దట్ మీన్స్ 30% డిస్కౌంట్. మేము మీకు ఇంకొక విషయం ఇవ్వగలుగుతాం. ఏంటో తెలుసా? అది వాళ్ళు ఇవ్వలేరు. మీ లెఫ్ట్లో ఎవరు నించున్నారు? ఆయన ఫ్రీగా మీకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఆర్ యు ఇన్ ఫర్ ఇట్? మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. నో క్యాష్, ప్రతీక్ గాంధీ. సరే అయితే ఓకే. సార్ నాకు ఈ ఐడియా బాజ్ మీద చాలా అభిమానం ఉంది. నేను ఒక పని చేస్తాను. మీరు ఇప్పుడు నాకు ఆఫర్ ఇచ్చారు కదా, నేను ఆ ఆఫర్ని తీసుకుంటాను. అలాగే వీళ్ళ వాల్యుయేషన్లోనే వెళ్ళిపోదాం. సార్ అరే ఇప్పుడు కానివ్వండి డిస్కౌంట్ సార్. ఆయన కూడా మీకు దొరికారు కదా. అరే మీకు అర్థం కాలేదా? అరే అవును కానివ్వండి సార్. అరే నేనే కదా ఆయన మీకోసం తీసుకొచ్చాను. అదే కదా నేను చెప్తున్నాను. ఓకే ఇప్పుడు మనం అందరం ఒక టీం అయిపోయాం. పదండి వెళ్ళి షేక్ అండ్ ఓకే 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 థ్యాంక్ యూ Thank you so much, sir. Thank you. Congratulations. Arjun. Thank you so much. Thank you so I look much. forward to Pleasure. work with every. Thank you so Thank you so much. much. Good concept. All the you, best. sir. All the Thank you best. so much. Thank you so much. Thank you. Thank you so Thank you, much. thank you, sir. Oh, Randy. no. Thank you. ఈ డీల్ ఎలా ఫైనల్ అయిందంటే ₹1 కోటి 33 కోట్ల వాల్యుయేషన్ మీద ఈ డీల్ క్రాక్ అయింది. 4 టైటన్స్ తో పాటు. సో ఐదుగురు సార్. అలాగే నాతో పాటు కూడా. ఎస్, వెరీ గుడ్. Thank you so much. Thank you. మీ ఫ్యామిలీస్ కూడా మీతో వచ్చారా? వచ్చారు. అయితే ఇక్కడికి పిలవండి. Hastik. హాయ్. మీరు వెనక నుంచి అంతా ఇక్కడ జరిగిన కాన్వర్సేషన్ అంతా వినే ఉంటారు. మీకేమనిపించింది? డీల్ అవుతుందనా లేదనా? డీల్ అయిపోతుందని మేమందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మీరందరూ ఇది అప్రిషియేట్ చేయడం చూసాం. సో నెక్స్ట్ జనరేషన్ లో అందరికీ ఇది అవసరమని మేము అనుకుంటున్నాం. సో కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. అండ్ మేము వీళ్ళిద్దరిని తలుచుకొని గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ అభినందనలు. Thank you so much. వెరీ మచ్. We'll definitely make sure every Indian student will be self-reliant and industry ready. ఇది మా ప్రామిస్. ఇది ఒక చిన్న గిఫ్ట్. T-shirt from us. Thank you so much. Thank you. Thank you. But Thank you. there is something we have written. Congratulations. Thank you. Which I Thank you think so much, is sir. interesting. Thank you You very didn't much. just fund a company, you funded a generation నిజంగా ఇది ambition. చాలా That's very nice. ఓ చాలా సంతోషం. ఇలాగే చేస్తూ బాగా ఉండాలి. జరిగింది. కంగ్రాచులేషన్స్. మనం అందరం ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తూ ఉంటాం. అందరికీ అనుభవం వచ్చే ఉంటుంది. మనం అడిగింది ఒకటి, వాళ్ళు పంపించేది ఇంకోటి. చాలా స్కామ్స్ జరుగుతుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మన తర్వాతి ఐడియా బాస్ ఒక కొత్త ఐడియాతో వస్తున్నారు. సో స్వాగతిద్దాం రచనా గుప్తాని. సో టైటన్స్ ఇదే ఎక్స్పెక్టేషన్, కానీ డెలివరీ అయ్యాక ఇదే రియాలిటీ. ఇదేగా జరుగుతుంది టైటన్స్. స్క్రీన్ మీద ఎందుకో మిస్ వరల్డ్ లాగా అందంగా కనపడుతుంది, కానీ డెలివరీ అయ్యేటప్పుడు ఇల్లు తుడిచే గుడ్డలాగా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ ఈ రోజుల్లో ఒక టాక్సిక్ రిలేషన్షిప్ గా మారుతుంది. ప్రతిసారి పోయినసారి అలా జరిగింది, మళ్ళీ కొనద్దు అనుకుంటాం, కానీ చివరికి మళ్ళీ ఇరుక్కుంటాం. ఈ అవుట్ఫిట్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారని అనుకుంటాం, ఓయ్ హోయ్ 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 అని. కానీ వేసుకున్నాక అందరూ చెప్పేది మోయ్ మోయ్. బట్ ఇక ఎక్స్పెక్టేషన్ రియాలిటీ అంటూ ఎటువంటి పోరాటము ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్. ప్రెసెంటింగ్ లైవ్ స్టోర్, ఇండియాలోనే లైవ్ స్ట్రీమింగ్ షాపింగ్ యాప్. ఇది మీకు అన్నిటినీ లైవ్ గానే చూపిస్తుంది. ఎస్, ఒక యూనిక్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ డ్రెస్ స్క్రీన్ ద్వారా మీతో మాట్లాడుతుంది. అంటే మా ప్లాట్ఫామ్ లో ఎలాంటి సెల్లర్ అయినా లైవ్ గా వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ ని అమ్ముకోవచ్చు. సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇక్కడ చూపించడం మాత్రమే కాదు,
వాళ్ళు దాన్ని ఫోల్డ్ చేస్తారు, మళ్ళీ కడతారు, ఇప్పుతారు, అంతెందుకు జూమ్ చేసి కూడా చూపిస్తారు. అది ఎంత రియల్ గా ఉంటుందంటే ఆ అవుట్ఫిట్ అలాగే స్క్రీన్ నుండొచ్చి మీ ఒళ్ళోనే పడిపోతుంది. వావ్. ఇందులో ఎటువంటి మిస్టరీ లేదు, ఎటువంటి ట్విస్ట్ లేదు. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారో అదే మీకు దొరుకుతుంది. లైవ్ స్టోర్ ఏమే మీ కార్ట్ లో కేవలం ఒరిజినాలిటీ మాత్రమే ఉంటుంది. ఫేక్ ప్రొడక్ట్స్, డిసప్పాయింట్మెంట్ ఉండకూడదని అనుకుంటున్నాం. సో ఇన్వెస్టర్స్, లైవ్ స్టోర్ తో లైఫ్ గా వెళ్ళడానికి మీరు రెడీయా? ఎస్, చూపించండి. చూపించండి. సరే రచన గారు, ఈ ఐడియా మొట్టమొదట మీకు ఎలా వచ్చింది? 8 ఏళ్లుగా నేను ఇంట్లోంచే సోషల్ కామర్స్ బిజినెస్ ని చేస్తున్నాను. అక్కడ నాకు ఒక రోజుకు ఒక 10 కస్టమర్స్ వస్తున్నారు అనుకుంటే అందులో 8 కస్టమర్స్ దాదాపు ఒకే సెట్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. అంటే మ్యామ్, నాకు ఆన్లైన్లో స్కామ్స్ చాలా జరిగాయి, అందులో చూసేది ఒకలా ఉంటుంది కానీ మాకు వేరే వస్తుందంటారు. సో మా కస్టమర్స్ మాకు వీడియో కాల్ చేసి చూపించండి అని అడుగుతారు, ఒరిజినల్ వీడియో పంపించమని అడుగుతారు. ఓకే, సో అందులో ఏమవుతుందంటే అది చూపించడానికే ఎక్కువ టైం పడుతుంది. సో ఆ టైంలో నాకు నా కస్టమర్స్ కి నా ప్రొడక్ట్స్ ని లైవ్ గా చూపించడానికి, అన్ని పనులు చేయడానికి ఆటోమేట్ చేసే విధంగా ఏ ప్లాట్ఫామ్ దొరకలేదు. సో ఐ వాస్ లైక్లీ వై నాట్ టు స్టార్ట్ లైవ్ స్టోర్. అందులో చిన్న చిన్న సిటీస్ కి చెందిన వాళ్ళు, నాలాంటి స్మాల్ స్కేల్ సెల్లర్స్ అందరూ నా ప్లాట్ఫామ్ కి లైవ్ గా వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముకోవచ్చని అనుకున్నాను. కస్టమర్స్ కి ఎటువంటి క్వరీస్ ఉన్నా ఇందులో సాల్వ్ చేయొచ్చు, లైవ్ లో వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా దాన్ని క్లియర్ చేయొచ్చు, డైరెక్ట్ గా ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మీరు డెమో తీసుకొచ్చారా? Yes, ma'am. So, Why not? చూపించండి. సో ఇదే మా లైవ్ స్టోర్ యాప్. ఇందులో మా యూఎస్పీ లైవ్ స్ట్రీమింగ్. సో మా యూఎస్పీ లైవ్ స్టోర్ అవడం వల్ల అన్నిటికంటే ముందు పైన లైవ్ స్టోర్ అని చూపించాం. అక్కడ బేసికలీ ఒక యూజర్ లైవ్ గా ప్రొడక్ట్స్ ని చూడగలుగుతారు. రచన మేడం, ఇప్పుడు లైవ్ లో చూడొచ్చా? వై నాట్ సార్? మ్యామ్, మీరు చూసారంటే అక్కడ అన్నిటికంటే టాప్ లో లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ముందుగా మీకు ఇంత అందంగా ఉన్న ఈ డ్రెస్ చూపిస్తాను, రైట్? మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు అండ్ ఆస్క్ మీ, నేను రిప్లై చేస్తాను. ఓకే, నేను నా క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ ఒక మస్లిన్ ఫ్యాబ్రిక్ మ్యామ్. దీని ప్రైస్ కేవలం 500 రూపీస్ మాత్రమే. సూట్ లెంత్ 47 ఇంచెస్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే మీ యాప్కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో చెప్పండి. మ్యామ్, యాక్చువల్లీ మా యాప్ ఇక మీదటే లైవ్ వెళ్ళబోతుంది, ఇక మీదటే పబ్లిష్ అవబోతుంది. మేము ముందు ప్రోటోటైప్ టెస్టింగ్ ని పూర్తి చేసాం. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నేను ఈ ఫీల్డ్ లో ఉండడం వల్ల నా దగ్గర కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు అండ్ సెల్లర్ బేస్ కూడా ఉంది. మేడం, మీరు ఈ యాప్ని డెవలప్ చేయడానికి ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు? సార్, ఇంతవరకు నేను ఇందులో 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడున్న కస్టమర్ బేస్ ఎంత పెద్దది? అప్రాక్సిమేట్లీ నా దగ్గర 20 to 25,000 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు నా వాట్సాప్ స్టేటస్ నుంచే నాకు దొరికారు. రచన, ఈ లైవ్ స్టోర్ ఈజ్ ఆల్రెడీ లైవా కాదా? అది సార్, ఇంతవరకు మేము లాంచ్ ప్లే స్టోర్ లో దీన్ని అప్లై చేసాం, అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం. విన్నారు కదా సార్, మీరు ఇంతకు ముందు అడిగారు కదా, ఇంతవరకు ఇది రాలేదు ప్లే స్టోర్ లోకి. సో అందులో ఆడియన్స్ బేస్ ఉండే అవకాశం లేదు. అవును. కానీ మా స్టూడియోలో ఆడియన్స్ ఉన్నారు. సో మన వాళ్ళందరినీ అడుగుదాం. ఈ రచన గారు లైవ్ కామర్స్ చేయాలనుకుంటున్నారు, అది మీకు ఎంతవరకు అవసరం? ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతోంది. %51 జనానికి ఏమనిపిస్తోందంటే ఈమె ప్రోడక్ట్ అవసరం అని, అలాగే 49% జనానికి అవసరం లేదు అని. రచన మేడం, మీ ఆస్క్ ఏంటి? 50 lakhs ఆన్ కన్వర్టబుల్ నోట్ at 30% డిస్కౌంట్. Ask is fair because pre-revenue company, pre-launch company, so ask is fair. యాప్ ఇంకా రెడీ కానందువల్ల, పైగా ఇది ఒక లాంగ్ జర్నీ కావడం వల్ల, ఇది ప్రోటోటైప్ స్టేజ్లో ఉంది కాబట్టి నేను లిబర్టీ సైడ్ నుంచి వీళ్ళకి ఇవ్వబోయే ఆఫర్ ఏమిటంటే, మా యొక్క ఫుట్వేర్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ వీళ్ళ లైవ్ ప్లాట్ఫామ్ మీద అమ్మి ఆ టెస్టింగ్ ఫేస్లో వాళ్ళు ఎన్నైతే అమ్మగలరో ఆ రెవెన్యూ నుంచి 10% వాళ్ళకి వెళ్ళి చేరుతుంది. వాళ్ళు దాన్ని ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు మీ ఐడియా చాలా ప్రామిసింగ్గా కనబడుతోంది. సో నేను మీకు ఒక మంత్లో 3 hours మెంటర్షిప్ని ఇవ్వగలుగుతాను. మా దగ్గర ఉన్న సోషల్ మీడియాతో మిమ్మల్ని కనెక్ట్ చేసి వాళ్ళ కమ్యూనిటీ ఇన్సైట్స్ని ఇవ్వగలుగుతాను. దాని ద్వారా మీరు డెవలప్ చేస్తున్న యాప్ని టెస్ట్ చేసి ఇంకా రోబస్ట్ చేయొచ్చు. నేను సాధ్యమైనంత సపోర్ట్ ఆఫర్ చేస్తున్నాను. మేము మీకు షౌట్అవుట్స్ ఇస్తాం, దాని ద్వారా మీ యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో ముందుగా డౌన్లోడ్ చేసే 6 కస్టమర్స్ నుంచి ఇంకా దాని స్పీడ్ నుంచి మీ యాప్ ఎంత దూరం వెళ్తుందో మనం తెలుసుకోవచ్చు. ఈ టైటన్స్ ఆఫర్ చాలా బాగున్నాయి కాబట్టి నేను అది వాళ్ళకే వదిలేస్తున్నాను. బట్ లైవ్ కామర్స్ పికప్ అయ్యేటప్పుడు మీరు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. అది లైవ్ స్టోర్ నుంచే మొదలవబోతోంది. అబ్సల్యూట్లీ. రచన మేడం, ఆల్ ద గుడ్ విషెస్. మీకు ఏదైనా మెంటర్షిప్ లేదంటే హెల్ప్ ఏదైనా కావాలంటే అదే Tier 2 సిటీస్లో, అదే కాకుండా మా ఊరైన మధ్యప్రదేశ్లో నేను మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టైటన్స్.
తన ఐడియాని, తన హార్డ్ వర్క్ని కూడా నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ సింగిల్ లేడీ ఆంటర్ప్రెన్యూర్ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అది సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ఆ ఐడియాతో ఐడియా బజ్ స్టేజ్కి వచ్చారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీరు చాలా గొప్ప స్థానానికి వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రచన. ఎస్ ప్లీజ్. టైటన్స్, ఈ మన స్టూడియో ఆడియన్స్లో ఫ్యూచర్ ఆంటర్ప్రినర్స్ అయ్యే అవకాశం చాలా మందికి ఉంది. అలాగే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. సో మన ఆడియన్స్లో ఎవరైనా సరే మీరు టైటన్స్ని అడగొచ్చు. ఎస్ ప్లీజ్. హలో ఎవ్రీవన్, నా పేరు సైమా కాత్రి. నేను ముంబై నుంచి వస్తున్నాను. నేను ప్రశ్న అడగబోయేది అర్జున్ సార్ని. సార్ ప్లీజ్, నేను అడిగిన దానికి చెప్పగలరా? ప్రీ మనీ వాల్యుయేషన్ అండ్ పోస్ట్ మనీ వాల్యుయేషన్ ఏంటో చెప్పగలరా? అంటే నేనేమంటానంటే, ఒక కంపెనీ వాల్యుయేషన్ 100 కోట్లు అంటే మీరు ఇందులో 20 కోట్లు పెట్టుబడి పెడతారు. సో అందరూ ఏం ఆలోచిస్తారు అంటే 20/100 ఈ కంపెనీ నుంచి మీకు 20% వస్తుంది అనుకుంటారు. బట్ మీరు ఆ కంపెనీ మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ కంపెనీ వాల్యూ కూడా క్యాష్ ద్వారా ఎక్కువైపోతుంది. సో యాక్చువల్లీ ఒక 100 కోట్ల వాల్యుయేషన్లో మీరు 20 కోట్లు పెట్టుబడి పెడితే ఆ కంపెనీ వాల్యుయేషన్ 100 కోట్ల నుంచి మీరు పెట్టుబడి పెట్టే 20 crores క్యాష్. సో మొత్తం 120. సో యాక్చువల్లీ మీరు 100 కోట్ల ప్రీ మనీ వాల్యుయేషన్తో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే సో కంపెనీ వాల్యుయేషన్ 120 crores అవుతుంది. సో అప్పుడు 20/120 16.7% కంపెనీ నుంచి వస్తుంది. సో ఇదే ప్రీ మనీకి పోస్ట్ మనీకి ఉండే డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా వాళ్ళ మనసుల్లో ఎన్నో ప్రశ్నలు ఉండుంటాయి. ఒక్కొక్కటిగా మేము తర్వాత అడుగుతూ ఉంటాం. సో మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఇంట్లో ఉండి చూస్తున్న మన ప్రజలు ఏమనుకుంటున్నారనేది. ఫ్రెండ్స్, మనం అందరం చూసే ఉంటాం, కాలేజెస్లో కుర్రాళ్ళు అల్లరి చేస్తారు, తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏవేవో ప్లాన్స్ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లోనే మనం చూసే అవకాశం కలుగుతుంది. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో చదివే 4 ఫ్రెండ్స్ ఒక స్టార్టప్ గురించి ఆలోచించారు, వాళ్ళ ఐడియాస్ గురించి పనిచేశారు. సరే రండి, ఆహ్వానిద్దాం టీమ్ కాగ్పత్. ఈ కథ 4 కాలేజ్ మిత్రులు గురించినది. మనకి నచ్చిన విషయానికంటే మనతో కంపెనీ ఇవ్వడం మన ఫ్రెండ్సే మనకొక మంచి మార్గాన్ని చూపిస్తారు. మనతో ఒకరు స్నేహంగా ఉన్నారంటే వాళ్ళ భవిష్యత్తు బాగాలేదంటే అదొక మంచి స్నేహంగా ఉండదు. ఒక కళని సాధించడం అంత సులభమైంది కాదు. మేము ఏ బ్యాక్గ్రౌండ్ నుండి అయితే వస్తున్నామో అక్కడ కళలు కంటమే చాలా కష్టంగా ఉండేవి. ఒక కాలేజ్ స్టూడెంట్గా కాలేజ్ పూర్తి చేసిన తర్వాత ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ కొట్టాలి, ఇదే మా గోల్గా ఉండేది. ఎంతో కఠినమైన పరిస్థితి నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. అందరికీ ఒక లెవెల్ని పొందాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని మనం ఒక గోల్గా మలుచుకోవాలి. కాలేజీ నుండి మిత్రులుగా మొదలైన ఈ కథ ఈ ఐడియా బాస్ స్టేజ్లో ఇది సూపర్ హిట్ అవుతుందా? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమ్మకంతో ఉన్నాం. నమ్మకంగా ఉన్నారా? కాన్ఫిడెంట్? టైటన్స్, వీళ్ళు ఈరోజు మన ఐడియా బాజులు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పిచ్చిని చెప్పబోతున్నారు. కొందరు అంటూ ఉంటారు ఐడియాస్కి కళలకి భాష అనేది ఉండదు అని. సో ఇప్పుడు వీళ్ళ మనసులో ఉన్నది మీతో చెప్తారు. అలాగే వీళ్ళు ఈ పిచ్చిని స్టార్ట్ చేసే ముందు నేను మీకోటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడున్న ఈ 4 స్టూడెంట్స్ తమ పిచ్చిని ఐడియా లెవెల్కి మాత్రమే తీసుకొచ్చారు. గుడ్ లక్, అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇన్వెస్టర్స్, ఈ రోజు ఈ ఒక A4 ప్రింట్ తీయడానికి లేదా ఏ ప్రింట్ తీయాలనుకున్నా చాలా కష్టం. హాస్టల్స్, కాలేజెస్, స్కూల్స్, కోర్ట్, పాస్పోర్ట్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ ఇలాంటి ప్రతి చోట మనకి కావాల్సినప్పుడు ఈ సేవ మనకి అందుబాటులో ఉండదు. అందుకే మాకొక ఆలోచన తట్టింది. ఇలాంటి ప్రింటింగ్ సేవలు ఏటీఎం సర్వీస్ లాగా ఎందుకు అందచేయకూడదు? అంటే 24/7 స్మార్ట్ ఇంకా సెక్యూర్డ్గా ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో అప్పుడంతా మన ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇన్వెస్టర్స్, ఈ రోజు మేం మీతో ఒక మార్కెట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడతాం. ఇది చాలా సింపుల్ విషయం. మనం ముందుగా యాప్ని ఇన్స్టాల్ చేసుకుని పేపర్ని స్కాన్ చేయాలి, డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి, ప్రిఫరెన్స్ని సెట్ చేయాలి, ఆ తర్వాత పే చేసి ప్రింట్ తీసుకోవాలి. ఇది మొత్తం డిజిటల్, సెక్యూర్ అయిన సెల్ఫ్ సర్వీస్ కియాస్క్గా ఉంటుంది. ఇది ప్రింటింగ్కి చాలా ఫాస్ట్గా, ప్రైవేట్ని యాక్సెసిబుల్ చేస్తుంది. ఏ సిస్టమ్ని మీరు ప్రింట్ తీస్తారో అది ఫైల్ సిస్టమ్ ద్వారా ఆటో డిలీట్ అవుతుంది. అందువల్ల మీ డేటా ఎప్పుడు 100% సేఫ్గా ఉంటుంది. ఇండియాలో ఈ రోజు చూసుకుంటే 30 కోట్ల స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి రోజు ప్రింటౌట్స్ అవసరం ఉంది. చెప్పాలంటే నోట్స్, అసైన్మెంట్స్, ఎగ్జామ్ పేపర్స్.
అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంతో మంది ఆస్పిరెంట్స్ వాళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ న్యూస్ పేపర్స్ గానో క్వశ్చన్ పేపర్స్ గానో ఈ విధంగా ప్రింటౌట్స్ తీయాల్సిన అవసరం ఉంది. అందువల్ల 5,000 కోట్లు రాబడి వచ్చే ఈ ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఈ రోజు ఉండే చాలా టెక్నాలజీస్ ఆఫ్లైన్లోనూ అవుట్డేటెడ్గా ఉంది. అందులోనూ చూసుకుంటే Tier 2, Tier 3 సిటీస్లోనూ. దీన్ని సాల్వ్ చేయడానికి మేము తీసుకొచ్చాం కాక్పత్ర. ఇది ప్రింటింగ్ని సెక్యూర్డ్గాను ప్రిసైజ్డ్గా మారుస్తుంది. ఒకే క్లిక్లో ప్రింట్, ఎటువంటి అడ్డు ఉండదు, ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ఇన్వెస్టర్స్, మీ అందరి సహాయంతో మేవి కాక్పత్రాని ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర అందరికీ తెలిసేలాగా చెయ్యాలనుకుంటున్నాం. మీ ఇన్వెస్ట్మెంట్ మూలంగా మా విజన్ని స్కేల్ చేయగలం. దాని ద్వారా ఇండియాలోనే మొట్టమొదటిసారి ట్రూలీ సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ నెట్వర్క్ని సృష్టించొచ్చు. మేము మిమ్మల్ని అడుగుతున్నది 20 లక్షలు యాజ్ ఎ ప్రీసీడ్ ఫండ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ కన్వర్టబుల్ నోట్ ఫర్ 25% డిస్కౌంట్. వావ్! సో ఏమంటారు ఇన్వెస్టర్స్? మనం చేతులుగలుగుతామా? చాలా అద్భుతంగా మీరు పిచ్ ఇచ్చారు. మీ కాలేజ్ పేరు చెప్పండి. సో మేము వసంతదాదా పాటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సయన్. అంటే మీరు నలుగురు ఒకే క్లాస్లో చదువుకున్నారా? అవును. నేను కూడా ఇంజనీరింగ్ చేశాను. మొట్టమొదట ఇంటి నుంచే ప్రశ్న మొదలవుతుంది. ఇంజనీరింగ్ పూర్తవగానే ఒక మంచి ఉద్యోగం దొరకాలి. అలాగే ఉద్యోగం దొరకగానే మీకు నెలకి శాలరీ రావడం మొదలవుతుంది. లైఫ్ కొద్దిగా సెటిల్ అవుతుంది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఈ ప్రెషర్ని ఫీల్ అయ్యారా? మేమందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. సో మా ఇంట్లో వాళ్ళ ఐడియా ఏమిటంటే ఇంజనీరింగ్ చదవడం పూర్తవగానే ప్లేస్మెంట్ సంపాదించి జాబ్కి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు మేము బిజినెస్ చేయాలని ఆశపడడం వల్ల సో ఈ బిజినెస్ కోసం మా ఇంట్లో మాకు 2 to 3 months డెడ్ లైన్ ఇచ్చారు. అందులో ఇప్పుడు ఎన్ని నెలలు పూర్తయ్యాయి? ఇప్పటికీ 2 నెలలు అయిపోయాయి. ఇప్పుడేమో ఈ షోకి సరిగ్గా డెడ్ లైన్ లోనే ఈ షోకి వచ్చారన్నమాట. ఇతనికి డెడ్ లైన్ పూర్తవుతోంది. మీరు దాన్ని ఎంత ఎక్స్టెండ్ చేయబోతున్నారు లేదా రన్వే మీద వదిలేస్తారనేది మీకే వదిలేస్తున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకిలాంటి ఐడియా ఎప్పుడూ రాలేదు. ఇలా ఇంత పెద్ద సెట్కి వచ్చి ఇలా ప్రెజెంట్ చేసేందుకు నాకు ధైర్యం కూడా ఉండేది కాదు. సో ఇంత మంచి ప్రెజెంటేషన్కి మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్. ఈరోజు కాలంలో పీడిఎఫ్, ఫోన్, టాబ్లెట్స్, ల్యాప్టాప్ ఇవన్నీ ఉన్నా కూడా మీరు చాలా ప్రింట్అవుట్స్ తీస్తున్నారా? ఈ రోజు డేట్లో కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్సే కనీసం 200 నుండి 300 ప్రింట్స్ తీసుకోవాల్సి వస్తోంది. పర్ మంత్, పర్ పర్సన్, పర్ మంత్. అంటే మీ మార్కెట్ అనేది మొత్తం ప్రజలా లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమా? మా మార్కెట్ని మేము 3 పార్ట్స్గా విడతీసాం. ఫస్ట్ మార్కెట్ కాలేజెస్, సెకండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్, మూడోది ఎక్కువ బస్సు ఉండే మార్కెట్ ప్లేసెస్. ఉదాహరణకి దాదా స్టేషన్ మరియు అందరి స్టేషన్ లాగా. ఒక ప్రింట్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారో చెప్తారా? ఇనిషియల్లీ మేము స్టాండర్డ్ ప్రైసెస్ ని ఆఫర్ చేస్తున్నాం. బ్లాక్ అండ్ వైట్ కి 5 రూపీస్, ఇంకా కలర్ ప్రింట్ కి 10 రూపాయలు. సరే, ఒక విషయం చెప్పండి. ఒక ప్రింట్అవుట్ కి మీరు 5 రూపీస్ చార్జ్ చేస్తున్నారంటే అందులో మీకు ఎంత మిగులుతుందో మీరు బ్లాక్ చెప్పండి. అండ్ వైట్ ప్రింట్కి వస్తే దాని ప్రైస్ దాదాపు 0.50 రూపీస్, 1 రూపీ వరకు వెళ్తుంది. ఇప్పుడు కలర్కి దాదాపు 2 to 4 రూపీస్. సో ఇందువల్ల మాకు ఒక మంచి మార్జిన్ వస్తుంది సార్. సరే, ఓకే. ఒకవేళ పేపర్ జామ్ అయిపోయిందంటే, అప్పుడు ఇంక్ అయిపోయిందంటే అప్పుడు మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? హౌ ఆఫన్ యుల్ డూ ద మెయింటెనెన్స్? ఒక కాలేజీలో మనం ఒక కియాస్క్ ని ఇన్స్టాల్ చేసామంటే అక్కడున్న ప్యూన్, అక్కడున్న లోకల్ అడ్మిన్ కావచ్చు, అడ్మిన్ క్యాపబిలిటీస్ తనకి ఇవ్వచ్చు. దాని ద్వారా ఇంక్ లెవెల్స్ లేదా పేపర్ లెవెల్స్ ఒక 25-20% కన్నా అది తగ్గిందంటే దాన్ని అతను రీఫిల్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ అయిన సొల్యూషనే. దీనికి కావలసిన కాస్టింగ్ ని వేశారా? మిషన్ ని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? దాని కాస్టింగ్ ని ఎలా చేయబోతున్నారు? మీరు దీని మీద రీసెర్చ్ చేశారా? మేము రీసెర్చ్ చేశాం. మేమందరూ ఒక కన్క్లూషన్కి వచ్చాం. అదేంటంటే ఒక కియోస్కేకి మేము 2.5 lakhs నుంచి 3 lakhs చేసేస్తాం. మీరు ఈ 2.5 lakhs ని 3 lakhs ఇన్వెస్ట్మెంట్ ని తిరిగి తీయడానికి ఎన్ని ప్రింట్అవుట్స్ తీయాలి? సార్, నేను మీ దగ్గర ఇంతకుముందు చెప్పినట్టుగా కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇంకా మార్కెట్ ప్లేసెస్. ఇందులో మనకి హైయెస్ట్ రెవెన్యూ వచ్చే ప్లేసెస్ చూస్తే కాలేజెస్. అక్కడి నుంచి మనకి ఎక్కువ ఫుట్ఫాల్ వస్తుంది. సో అక్కడి నుంచి మనకి ఈ క్యూర్స్కి డిప్లాయ్ చేశామంటే సుమారు ఒక రోజుకి చూసామంటే 1600 నుండి 1700 వరకు రోజుకు రెవెన్యూ వస్తుంది. అందులో నుండి ఎక్స్పెన్సివ్స్ తీసేస్తే అంటే లేబర్, కమిషన్, ఇంక్, పేపర్, ఓవరాల్ అప్పుడు మనకి అందులో నుండి 1000 నుంచి 1200 వరకు ప్రాఫిట్ వస్తుంది. ప్రస్తుతానికి మంత్లీ బేసిస్లో క్యాల్కులేట్ చేశామంటే అది దాదాపు 23 to 25,000 రేంజ్ వరకు ఉంటుంది. సో మనం ఇందులో చూసుకుంటే 15 నెలల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. ఆ మిషన్ కైనా కాస్ట్ ని రికవర్ చేయొచ్చు. ఇప్పుడు అందరూ కూడా చాలా తెలివిగా, చాలా ఫేర్గా డెసిషన్ తీసుకుంటున్నారు. సో వీళ్ళ ప్రోడక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో మాకు చెప్పండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది.
96%. ప్లీజ్ మీ ఆస్క్ ఏంటో అది చెప్పండి. సో మా ఆస్క్ ఏంటంటే 20 లక్షలు యాజ్ ఎ ప్రీసెట్ ఫండ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ కన్వర్టబుల్ నోట్ ఫర్ 25% డిస్కౌంట్. ఆయన బజర్ నొక్కేశారు. సందేశ్ గారు మిగతా టైటన్స్ అందరినీ బ్లాక్ చేసేశారు. ఇప్పుడు ఆయనే స్వయంగా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఇక్కడ 25%కి 25 లక్షలు అడిగారు. ఓకే, నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రండి, షేకండి ఇవ్వండి, రండి. చూడండి, ఇందులో నేను ఎందుకు నెగోషియేట్ చేయలేదంటే మీరందరూ ఎలాగైనా ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తారు కదా, మీకు ఇప్పుడు డబ్బు అవసరం. సో నా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఆల్ ద బెస్ట్. మీ ఐడియా చాలా బాగుంది. సందేశ్ గారు ఇందులో చాలా ఆపర్చునిటీని చూశారు. అలాగే ఆయన కోరుకుంటున్నారు ఈ నలుగురి గ్రోత్ రేట్ సూపర్ డూపర్ అవుతుంది అని. మీ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చుంటారు కదా, కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికి రప్పిద్దాం. అలాగే మా టైటన్స్ ఇంకా మేమందరం కలిసి చెప్తాం. నీకు ఏదైతే డెడ్ లైన్ ఉందో దాన్ని ఇంకా కొంచెం పెంచమని. ఇంకేం చేస్తాను, నేను దాన్ని అప్పీల్ చేస్తాను. అందరికీ నమస్కారం. రండి. సరే, మీరు వీళ్ళకి ఇంకా డెడ్ లైన్ ఇస్తారా లేక దాన్ని ఇంకా పెంచుతారా? ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. ఇంకా కొంచెం పెంచుతారా? ఇప్పుడే ఫండింగ్ అయిపోయింది కదా. అదే ఇప్పుడు మీరే ఎక్స్టెండ్ చేశారు కదా, సో మేము చేస్తాం. అలాగే ఈ డెడ్ లైన్ పెంచే అధికారం ఎవరికి ఉందంటే కేవలం మమ్మీకి మాత్రమే. ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో పేరెంట్స్ కాలేజ్ డేస్లోనే వాళ్ళ పిల్లలకి ఒక బిజినెస్, కాలేజ్ డేస్లోనే స్టార్ట్అప్ చేయడానికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ షోకి వచ్చారు అండ్ కొత్త కొత్త ఐడియాస్కి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. నిజంగా మెచ్చుకోవాల్సి. సార్, ఫస్ట్ టైం మీరు దీన్ని విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మొదటిసారి విన్నప్పుడు బాగానే ఉంది. వీళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. నాకు దీని మీద ఐడియా లేదు, కానీ వీళ్ళు చేసి చూపించారు. సరే, మీ గురించి మీరు చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తాను సార్. గ్యాస్ సిలిండర్ వేయటం, లోడింగ్ తర్వాత అన్లోడింగ్ పని చేస్తున్నాను సార్. నేను చేసే పనికే నాకు నెలకి 15 నుంచి 20 వేలు దాకా వస్తాయి సార్. ఇప్పుడున్న పరిస్థితులకి అసలుకి మాకు ఇది సరిపోవట్లేదు. కానీ నా కొడుకు చదువు విషయంలో నేను ఇంతవరకు ఏ లోటు చేయలేదు. వాడి చదువు ఖర్చులకి డబ్బులు కావాల్సి వస్తే అక్కడ ఇక్కడ కొంచెం ఖర్చులు తగ్గించుకొని అలా కడతాను. కానీ వాడి చదువు మాత్రం ఆపలేదు. ఓంకారు చదివి పెద్ద ఇంజనీర్ అయితే అది నా మనసుకు సంతోషంగా ఉంటుంది. మా కల ఒకటే, ఓంకార్ ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలి. మా యొక్క కుటుంబం పేరుని అతను నిలబెడతాడని ఆశిస్తున్నాం. వీళ్ళింట్లో అందరూ చాలా ధైర్యంగా ఉన్నారు. వీళ్ళ మనసులోనూ గుండెలోనూ ఎంతో ధైర్యం ఉంది. ఆ ధైర్యంతోనే ఒక ఐడియాతో ముందుకొచ్చి సాధించాలనుకుంటున్నారు. ఐడియా బాజ్ వేదికకి ఇదే చాలా అందం. మీ మెదడులో ఒక చిన్న ఐడియా, దాని విత్తనం, దాన్ని ఎక్కడ నాటాలో మీకు తెలియదు, కానీ దానికి ఎరువు వీళ్ళందరి దగ్గర ఉంది. సో మా టైటన్స్ మీకు సపోర్ట్ చేయడానికి, మెంటార్ చేయడానికి, ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో జస్ట్ మీ ఐడియాతో మాత్రం రండి, మన దేశ భవిష్యత్తుని మార్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.